హాయ్ ఫ్రెండ్స్, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే గేట్ లోపలికి ఎంటర్ అయినాం. బెల్కతూర్కి వాడు సూపర్వైజర్ గానికి ఫోన్ చేస్తే వాడు గేట్ లోపల ఎంట్రీ కానుంచొని నాతో ఏమన్నాడంటే 500 మీటర్స్ ఉంది అని చెప్పిండు. వాడు డిస్టెన్స్ చూస్తే 3 కిలోమీటర్లు వచ్చింది. గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ లోపల పోనిస్తలేడు. వానికి సూపర్వైజర్ గానికి ఫోన్ చేస్తే వాడు వచ్చినాడు. వాడు వచ్చి బండి లోపలికి అయితే తీసుకుపోయినాడు. క్రెయిన్ వచ్చింది, ఇప్పుడు అన్లోడ్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అన్లోడ్ అయితే చేస్తున్నారు. కానీ సూపర్వైజర్ గాడు వాడు నైట్ ఫోన్ చేస్తే వేరే వాడి నెంబర్ ఇచ్చిన, రవిబాబు అనే నెంబరు. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ. వాడు అన్లోడ్ చేసుకున్నాడు, రవిబాబు అనేటోడు. అన్లోడ్ చేసుకున్న తర్వాత రిసీవ్డ్ ఇవ్వాలి మనకి. రిసీవ్డ్ ఇరా అంటే రామకృష్ణకు ఫోన్ చేయని చెప్పేసి అని వాడు అన్నాడు సూపర్వైజర్ గాడు. వానికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లేపలేదు నైటు. రిసీవ్డ్ ఇవ్వమంటే రవిగానికి ఫోన్ చేయని వీడనా, వానికి ఫోన్ చేయని వాడనా. ఆడ లేట్ అయిపోయింది. రిసీవ్డ్ కాడ స్టాంప్ వేయాలి. రిసీవ్డ్కి స్టాంప్ వేయమంటే వాడు పొద్దుగాల స్టాంప్ వేసుకొని పోదా అని చెప్పేసి అన్నాడు. అప్పటికి నాకు ఓవర్ నైట్ అయిపోయింది, 12 అయిపోయింది అన్లోడ్ చేసేసరికి. వచ్చేసి గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ గేట్ తీయరా అంటే వాడు గేట్ తీయట్లేడు, సతాయిస్తున్నాడు చాలా. ఈ అన్లోడ్ కన్నా లేట్ అయిపోయింది. గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత గేట్ తీయలే కదా ఫ్రెండ్స్. లోపలికి వచ్చిన సూపర్వైజర్ ఫోన్ చేసిండు నాకు. తిన్నావా రాము అని అడిగినాడు. అడిగితే తినలే సార్ అని చెప్పిన. క్యాంటీన్ ఉంటుందమ్మా లోపల అని చెప్పిండు. క్యాంటీన్ లోపలికి వెళ్ళిన తర్వాత క్యాంటీన్లో ఏం లేవు, మొత్తం అయిపోయినాయి. కడుపు అంతా ఖాళీ అయిపోయి మొత్తం కడుపుల పేగులన్నీ మన ఎలుకలు కాక పరిగెడుతున్నాయి కడుపుల పేగులు. అన్నే వండుకున్న, మస్తు చలి పెట్టింది నైటు. పడుకున్న 6 గంటలకేమో లేచి మొహం కడుక్కొని బండి స్టార్ట్ చేసి బయలుదేరిన. 5:30కు వచ్చిండాడు సూపర్వైజర్. 5:30కు వచ్చి రిసీవ్ పేపర్ ఇచ్చిండు. రిసీవ్డ్ తీసుకొని బయలుదేరిన. ఇగో మళ్ళీ మనం కొడంగల్ రేవంత్ రెడ్డి ఊరుంది కదా, ఆ ఫారెస్ట్ ఏరియా దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. మొత్తం ఇక్కడ జింకలు, పులులు, ఏనుగులు ఇవన్నీ నైట్ పూట కనిపిస్తాయంట. నైట్ నాకైతే జింక కనిపించింది ఈ రూట్లో వస్తుంటే. నైట్ వీడియో తీద్దామంటే నాకు ఫుల్ భయం అవుతుంది. నేను ఒక్కనే వస్తున్నా నైట్లో. ఒక్క బండి వస్తలేదు అక్కడ నుంచి. ఎదురుగా బండి గిన వెహికల్ గిన రావట్లేదు. ఇక చూడండి మొత్తం ఎట్లున్నాయో గుట్టలు, మొత్తం లోయలు. అంతా ఫారెస్ట్ ఏరియాని ఇదంతా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో.